తెలుగుదేశం పార్టీ ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. అది అనుమానాస్పదంగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి ఒక కంటైనర్ వచ్చిందని, వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి బయటికి వాహనం వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాలేదు ఆ కంటైనర్ వాహనం వివరాలు అన్నటువంటిది. గంట తర్వాత వచ్చిన దారిలోనే వేగంగా బయటికి వెళ్ళింది కంటైనర్ ఎందుకు వచ్చింది, వ్యతిరేక మార్గంలో వెళ్ళడం ఎందుకు జరిగింది అన్న దాని మీద తమకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, వ్యతిరేక మార్గంలో వెళ్తున్న భద్రతా సిబ్బంది ఆపకపోవడం అన్నటువంటి దాని మీద సందేహాలు ఉన్నాయని చెప్పింది. దీనికి AP 16Z0363 నెంబర్తో వచ్చిన ఈ వాహనం మీద పోలీస్ స్టిక్కర్ ఉంది అన్నటువంటిది ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికే 4 సార్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాహనాన్ని తనిఖీలు చేసినటువంటి పోలీసులు ఈ వాహనాన్ని దగ్గరుండి సాగనంపారు. ఇదేంటో తేల్చమని అడుగుతోంది. సమాధానం పోలీసులు ఇవ్వకపోతే తర్వాత ఎన్నికల సంఘానికి వెళ్ళడానికి సిద్ధపడుతోంది.